చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ భయ్యా. పరువైనా నడకైనా అడుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా పడి లేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా జీవితం ఓ యుద్ధమే అడుగే వెనక్కి వెయ్యొద్దురా ప్రాణమే తొలి పందెమే ఈ పరుగు కొత్తేమీ కాదురా వెలుగే కదిలెళ్ళిపోయింది లేరా అలసిపోయి నీలా మెరిసే మరునాటి ఉదయం లాగా తిరిగి రాదా నీలా తిరిగి రాదా నీలా తిరిగి రాదా నీలా. అమ్మా టవలియే. ఇదిగోరా. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా తలుపుల మీద టవల్స్ అయ్యొద్దని. ఉండమ్మా, అలసిపోస్తే అది ఇది అంటో. అమ్మా ఓ మంచి కాఫీ. సరే. తీసుకోరా. అమ్మా నా దగ్గర 30,000 ఉన్నాయే. నాన్న అడుగు 30,000 ఇమ్మనవే, కెమెరా కొనుక్కుంటాను. 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను కదా. ఒరే మీ నాన్న థియేటర్ ఆపరేటరే గాని థియేటర్ ఓనర్ కాదురా. ఆయనకు వచ్చే జీతంతో మన గొంతు తడిసే కోరికలే గాని గొంతెమ్మ కోరికలు తీరవరా. సరే నువ్వు ఒక 2 నెలలు కొనుక్కో. ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టకరా. ఏమే కాస్త మంచిగా తీసురా. వస్తున్నానండి. ఎరా మన మాటలుగానే విన్నారంటావా? లేదులేమ్మా, విన్నాయన ఏమనుకోరు. ఏంటి తల్లి కొడుకుల కోసుకొసలా? అబ్బే ఏం లేదండి, ముందు మంచినీళ్ళు తాగండి. నాకు తెలుసులే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో. రే విరాట్, నానా ఇదిగోరా, ఏదో కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, ఈ 20,000 తీసుకోరా. రా సరిపోతాయా? వద్దులే నాన్న, నేనే 2 నెలలు కొనుక్కుంటాను. నా దగ్గర 30,000 ఉన్నాయి, అవి ఇవి కలిపి ఆ సుబ్బారెడ్డి బాకీ కట్టాలి కదా. ముందైతే బాకీ కట్టేయండి, నెల నెల వడ్డీ కూడా కట్టలేకపోతున్నా. అది కాదురా, నువ్వు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నావు కదా. పర్లేదు నాన్న, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు, ముందైతే బాకీ కట్టేయండి. సరే సరే, తండ్రి కొడుకులు ఇద్దరు సరిపోయారు, రండి భోజనం చేద్దాం. నాకు అవతల చాలా పనులున్నాయి. సరేరా పద.
ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదే, నేనంటూ వాడికి ఏం చేయలేకపోతున్నాను. పైగా వాడు దాచుకున్న డబ్బులన్నీ మన అప్పులకే సరిపోతున్నాయి. అదే నా బాధే. నువ్వు ఇవన్నీ ఆలోచించుకో, నువ్వు ప్రశాంతంగా పడుకో. అమ్మా ఈ బ్యాగ్ తీసి లోపలేడు. నాన్న రండి, లేట్ అవుతుంది. వస్తున్నాను, ఉండరా, కంగారు పడుకో. వనవరా. ఒరే విరాట్, చెప్పడం మర్చిపోయాను, రాత్రి షోకి కూడా నేనే ఉండాలిరా. సరే ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, అమ్మతో చెప్పు కంగారు పడొద్దని. సరే. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. అరే విరాట్, ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? అర్జెంట్గా సెంటర్లో పోనీ, టాబ్లెట్లు తీసుకోవాలి. టాబ్లెట్స్ దేనికిరా? పొద్దున్నే వర్కౌట్ చేస్తుంటే నడుము పట్టేసిందిరా. 2 టాబ్లెట్లు వేస్తే కానీ సెట్ అవ్వదు. దానికి టాబ్లెట్ ఎందుకు? రెస్ట్ తీసుకుంటే సరిపోద్దుగా. నాకు జలుబు చేస్తేనే 4 కోల్డ్ ట్యాక్ చేస్తాను, అలాంటిది నడుము పట్టేసిందంటే చూసుకో మళ్ళా. సరే కానీ పద పద పద. ఒరే ఇక్కడ ఆపరా. ఏండి, పారాసిటమాల్ 10, డోలోక 20, సిట్రజిన్ 30, ప్యాంటబో 10, అలాగే నిసిప్ ఒక 30 ఇచ్చేయండి. అలా తర్వాత వచ్చేసండి చింటాకు ఒక 20 కొట్టండి. నువ్వు ఆగు బాబు, నువ్వు చెప్పయ్యా. రొంపగానే గొంతు నొప్పిగా ఉందండి, టాబ్లెట్స్ ఉంటాయి. ఓ సంతేనా? రికోవిల్ ఆరుని మెక్సికన్ ఆరి ఇచ్చేయండి. 3 రోజులు వేసుకో, దెబ్బకి ఎగిరిపోద్ది అనే. ఇదిగో బాబు, ఈ వాడు తగ్గిపోద్ది. సరే అంకుల్, థ్యాంక్ యూ బ్రో. నో మెన్షన్ బ్రో అన్నడండి. నాకు కూడా 6 రోజులకి ఇచ్చండి, ఎందుకైనా మంచిది. ఎవరు బాబు నువ్వు? ఇన్ని టాబ్లెట్ల గురించి అడుగుతున్నా, మెడికోవా? అబ్బే కాదండి, చిన్నప్పటి నుంచి వాడి 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 అలవాటైపోయిందండి. రోజుకి 10 టాబ్లెట్లు వేసుకోపోతే పూట గడవదండి. అన్ని టాబ్లెట్లు వాడకూడదు బాబు. చిన్నప్పటి నుంచి వాడుతున్నానండి, ఏమన్నా అయిందండి నాకు? అది కాదయ్యా. అది కాదండి, చిన్నప్పటి నుంచి టాబ్లెట్లు వాడుతున్నానండి, నోరంతా సేదు వచ్చేస్తుంది. ఆ సేదు తగ్గడానికి ఏమన్నా టాబ్లెట్లు ఉంటే ఇస్తారా? నీకు నీ టాబ్లెట్లకి దండం బాబు. ఆ? ఇదేంటిది? ఏమన్నానరా అలా మేము ఇప్పుడు? నీకు నీ టాబ్లెట్కి దండంరా. సర్లే కానీ కెమెరా కొంటాను కదా, ఏమైంది? అదా సుబ్బారాయుడు బాకీ డబ్బులు కట్టేసాం. మంచి పని చేయరు బాబు, ఆడుతూ పెట్టి ఆచురు. మరి ఇప్పుడు కెమెరా ఎలా కొందాం అనుకుంటున్నాం? ఏముంది, 2 months దాకా మళ్ళీ సెట్ చేసుకోవడమే. సర్లే, నా దగ్గర మంచి ఐడియా ఉంది, చెప్పనా? ఏంట్రది? కొత్త ఎందుకు, పాత కూడా కొనుక్కోవచ్చు కదా. కొనొచ్చు, బట్ మంచి ఉంటే ఉండవు అని డౌట్. అది కూడా కరెక్టే, చూసి కొత్తగా కొందాం, కొద్దిగా లేట్ అయినా. నాకు ఆర్డర్ వచ్చింది, నేను వెళ్తున్నా. అదేంటిది, నా టాబ్లెట్లు ఎక్కడ కొనుక్కోను? నువ్వు ఎలా ఏడుస్తావు ఏడు, నేను వెళ్తున్నా. సరే అయితే వెళ్ళు వెళ్ళు, కొద్దిగా వెళ్తా కాన్షియస్ లేదు ఎవరికైనా. హలో హలో సార్. ఎక్కడ వరకు వచ్చారు? త్వరగా అందువే సార్. త్వరగా రండి, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఆర్డర్ నెంబర్ 274. హలో. అలా అన్నా ఎక్కడ? సార్ లొకేషన్కి వచ్చాను సార్. ఒకసారి రైట్ సైడ్ గేట్ ఉంటుంది చూడన్నా. ఓకే బ్రో. సార్ 5 స్టార్ రేటింగ్. అన్నా ఓ దోశ.
సార్ వస్తున్నా సార్, దగ్గరలో ఉన్నా. 2 minutes. ఓకే సార్. థ్యాంక్ యూ బ్రో. హలో హలో జమాలు, ఎంతసేపు అన్నా? అరగంట అయింది ఆర్డర్ పెట్టి, ఇంకెప్పుడు వస్తావు? అన్న, అందివే అన్న, 10 minutesలో ఉంటా మీ దగ్గర. తొందరరా అన్నా. ఓకే అన్న, ఓకే. ఏంటి లేటు? ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇదిగో మీ డెలివరీ. ఎందుకే ఈ సాకులు? టైంకి తేలేవా? సార్ రేటింగ్ సార్. గురుడు సీరియస్గా ఉన్నట్టున్నాడు. ఏంటి కృష్ణ డిజిటల్స్లో కెమెరా ఆఫర్ సార్, అర్జెంటుగా. దీనమ్మ ఆర్డర్ ఇప్పుడే పడాలా? సర్లే, ఆర్డర్ ఇచ్చేయగలదాం. హలో మేడం, అపార్ట్మెంట్ కింద ఉన్నాను. పైకి వచ్చేసేయమ్మా. హలో మేడం, లిఫ్ట్ పని చేయట్లేదు మేడం. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లెక్కి వచ్చేయమ్మా. మేడం డెలివరీ. మేడం రేటింగ్. ఆర్డర్ తర్వాత చూద్దాంలే, ముందైతే కెమెరా చూసొద్దాం. ఇది కూడా ఇప్పుడే రావాలా? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఓయ్ డెలివరీ అబ్బాయి, ఇక్కడ ఇక్కడ. అదేంటి అలా చూస్తున్నావు? నాకు లైన్ వేస్తున్నావా? అలాంటివి ఏమన్నా ఉంటే ఐమ్ సారీ, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఏ క్లాస్ చదువుతున్నా? 5th క్లాస్. అవన్నీ నీకెందుకు? నా డెలివరీ ఇస్తావా ఇవ్వా? సారీ మేడం, డెలివరీ తీసుకోండి. థ్యాంక్ యూ. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటో? నీకు 5 స్టార్ కాదు, సింగిల్ స్టార్ ఇస్తాను. చిప్పే. హలో మీరా, ఎక్కడున్నావురా? ఇక్కడే దగ్గరలో ఉన్నా. సరే, త్వరగా రా. 2 minutesలో వస్తా. ఓకే. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. సరే మీరా, జాగ్రత్తగా ఓకే వెళ్ళరా అమ్మా. బాబాయ్. ఏ విరాట్, మీరా ఉంటే కానీ మామూలు టైంలో కనబడవా? అదేం లేదండి, ఈ డెలివరీస్ వాళ్ళు కుదరడం లేదు. నన్ను వేరే జాబ్ అని చూడమంటావేంటి? లేదులే బాబాయ్, వాడు ఆల్రెడీ బిజినెస్ ప్లాన్లో బిజీగా ఉన్నాడు. 6 monthsలో లోన్ వస్తుంది, అది రాగానే స్టార్ట్ చేయడమే లేటు. సరే బాబాయ్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అవును, ఏం బిజినెస్ పెట్టిస్తున్నావు నాతో? అదా, ఏదో అన్నాలేరా, ఆ కంపెనీలో మా వాడు ఉన్నాడు, ఈ కంపెనీలో ఉన్నాడని బుర్ర తినేస్తాడు ఇప్పుడు. అవునా? ఏ సోదంతా ఇంటవి ఇప్పుడు. సరేలే. అవును, నాన్నకు 30K ఇచ్చేసావా? అవును, నీకెలా తెలుసు? ప్రతిసారి జరిగేదే కదా, కెమెరా కోసం సేవ్ చేయడం, ఇంట్లో ఇచ్చేయడం. ఎప్పుడు హార్ట్ మాటే కదా, అప్పుడప్పుడు బ్రెయిన్ మాట కూడా వినాలి. అది నిజమేలే. సరే కానీ మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదరా, ఒకసారి కూడా అంకుల్ అంటే నాకు పరిచయం చేయవా? అమ్మ, నువ్వు అప్పుడే అలాంటి ప్లాన్ చేయకు. మా నాన్నకి ఇలాంటివి నచ్చు. కావాలంటే ఫోటో చూపిస్తా, చూసుకో. ఓ అదేం వద్దు, నేనే ఏదో రోజు మీ ఇంటికి వస్తా, అప్పుడు తెలుస్తుంది.
మార్నింగ్ నుంచి కెమెరా స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. 10 minutes సెల్ వచ్చేద్దామా? సరే. ఏం కావాలి సార్? మోడల్స్ చూడొచ్చా? ఓకే సార్. RS10 ఎంతండి? 1,50,000 సార్. ఓ మన బడ్జెట్ కాదులే. రే నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, ఈ కెమెరా అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? సీరియస్లీ నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకో తెలియదు. కెమెరా కొనాలి, ఫొటోస్ తీయాలి. అదేం ఆనందం రా నీకు. సార్ ఒకసారి ఇదిలా నా చేతిలో ఉంటే వచ్చే హైని మాటలో చెప్పలేను, ఎందుకో తెలియదు. ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద ప్రీసియస్ థింగ్ ఇన్ మై లైఫ్. కనిపిస్తుంది. సార్ కెమెరా సార్. ఓ సారీ. సరే లేట్ అవుతుంది, వెళ్దామా? ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకో 1 week ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు ఉండాలని ఉందిరా, తెలుసు కదా అమ్మకి హెల్త్ బాగోడం లేదని. హలో హలో మీరా? అమ్మా బయలుదేరావా? మేము బయలుదేరాము, విరాట్ డ్రాప్ చేస్తున్నాడు. అవునా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వాడికి, మన ఇంటికి రాడా అసలు? ఇదిగో వీడినే అడుగు. హలో ఆంటీ. మీ ఇద్దరికి పెళ్ళైతే కానీ మన ఇంటికి రావా? అదేం లేదంటీ, కనీసం నన్ను చూడడానికి కూడా రావేంట్రా? వీలు చూసుకుని నేను వస్తాను ఒకసారి. ఈ డెలివరీ జాబ్ వాళ్ళు కుదరట్లేదు. నువ్వు రాకపోతే కనీసం అమ్మా నాన్నైనా పంపించరా? సరే అండి నేనే వస్తాను. ఇదిగో మీరాకి ఇస్తున్నా. సరే అమ్మా, నేను బయలుదేరాక కాల్ చేస్తాను. బాయ్ అమ్మా. సరేరా, జాగ్రత్తగా రా. మీ అమ్మకి తెలీదా మన విషయం మా ఇంట్లో ఇంకా చెప్పలేదని? లేదు నేను ఇంకా చెప్పలే. తమరికి మళ్ళీ ఎక్కడ కోపం వస్తుందో అని. మా మగాళ్ళకి కొప్పడే హక్కు కూడా ఉంది ఈ జనరేషన్లో. అబ్బో చాలా ఉంది సార్కి. పద, లేట్ అయితే ఆటోలు కూడా దొరకవు. వీడెవడు మన విరాట్ పుత్రుడులా ఉన్నాడు, లానేంటి వాడే. నువ్వు కూడా ఒకసారి ఇంటికి రావచ్చు కదరా, అమ్మ చాలాసార్లు అడుగుతుంది. ఈ వీకెండ్ పక్క వస్తానే, ఇందాక ఆంటీతో చెప్పాను కదా. నిజంగా? నిజంగా. విరాట్ ఆయన ఎవరో చాలాసేపటి నుంచి నా వంక అదోలా చూస్తున్నారు. ఎవడాడు? మా నాన్నగారి వయసు ఉంటుంది, బుద్ధి లేదు మీకు అలా చూడ్డానికి. మీరా ఆగు. ఏహే నువ్వు పెద్దతనేమనుకున్నా నన్ను అన్నాగంటావేంటి? ఇదిగో నా బాయ్ ఫ్రెండ్ గురించి నీకు పూర్తిగా తెలియదు. పైకి చూడ్డానికి సైలెంట్ ఉంటాడు కానీ కోపం వస్తే మామూలుగా ఉండదు. పెద్దవాడని కూడా చూడ్డు. ఆహా, మీ బాయ్ ఫ్రెండ్కి అంత సీన్ ఉందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరా మా నాన్నగారు. అంటే నాన్న మీకు ఇలాంటివి నచ్చవని తెలుసు, కానీ మన క్యాస్ట్ పిల్లే కదా. ఓహో, అంటే క్యాస్ట్ చూసి లవ్ చేసావా నన్ను? నువ్వు ఆగవే తల్లి. ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదురా? అదే నాన్న ఇలా దొరికేసానంట్రా. అమ్మాయి అయితే లక్షణంగా ఉందిరా, నాకైతే ఓకే. మీ అమ్మ సగం నాకు తెలియదు రోయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. సరే మావయ్య, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రావాలి. సరే సరే అమ్మా. బాయ్ మావయ్య. బాయ్ తల్లి. బాయ్ బేబీ. ఆహా, అది బేబీ. పిలవదు నాన్న. అది చూడనా. నువ్వు ఆగరా అమ్మా, నీకేం కాలేదు కదా. సరే నువ్వు ఆటో ఎక్కు. రే విరాట్, ప్రతిసారి దూకుడు పనిచేయదురా. నువ్వు వాళ్ళ కోసం పరిగెడుతూ పోతే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్స్ మిస్ అవుతారా? సరేనా? నువ్వు వెళ్ళమ్మా. బాబు ఆటో, నువ్వు బయలుదేరు. నువ్వు రారా, రారా, లేట్ అవుతుంది. చూసావు నాన్న ఆ నా కొడుకులు చేసి ఎదప్ పనులు. సరే నువ్వు పదరా. వదలకూడదు నా కొడుకుల్ని. వాళ్ళ సంగతి ఏమో కానీ
ఇంటికి వెళ్ళాక మీ అమ్మని వదలదు, ముందు అది చూసుకో. నాన్న ప్లీజ్ నాన్న, అమ్మకి చెప్పదు నాన్న. ఏమే ఒకసారి రావే, నీకు మంచి మాట చెప్పాలి. నాన్న వద్దు అబ్బబ్బబ్బబ్బా. నాన్న. ఏంటండి ఆ మంచి మాట? ఏమీ లేదే, మనోడికి మంచి పిల్లని చూశాను, ఏమంటావు? ఏరా నీ ప్రామాణ్యం సంగతి మీ నాన్నకి తెలిసిపోయిందా? మీరంతా ఒకటేరా బాబు. నాన్న ఏదో సరదాగా అన్నా నాన్న, అమ్మకి ఇప్పుడే తెలిసింది. అయితే ఓకే, సరే మా కోడల పిల్లకి ఫోన్ కలుపు. కలుపుతారుగా. హలో అమ్మా, నేను ఆ విరాట్ ఫాదర్ని. రెండు ఇంట్రోకెనాల్ ట్యాబ్లెట్లే ఉండి. 2 సరిపోతాయా? సరిపోతాయి. హాయ్ రా. యారా ఒకటి కెమెరా ఉందన్నాడు రా, చూసొద్దాం పదా. సరే పద. ఒక్క నిమిషం రా, ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి. బటర్ మిల్క్ ఎందుకురా? ఇంట్రోకెనాల్ రా, బటర్ మిల్క్తోనే వేసుకోవాలి. చెక్ చేసుకోండి అమ్మా. సార్ వాటర్ బాటిల్ ఉందా? ఇస్తాను. ఒక స్క్రాచ్ కూడా పడలేదు, చాలా నీట్గా వాడాం. ఫైనల్ ప్రైజ్ ఎంత భయ్యా? 30K అమ్మా. నేను ఆలోచించుకుని మీకు కాల్ చేస్తాను. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. పదరా వెళ్దాం. అమ్మా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళేదారులు ట్యాబ్లెట్లు పనికొద్దు అనుకున్నాను. అన్న ఓ వాటర్ బాటిల్ ఇవ్వా? ఇదిగో బ్రో. విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈడేంటి చంపేసేలా చూస్తున్నాడు, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఎరా కెమెరా బాగుంది కదా, తీసుకోవాల్సింది కదా. బాగుంది, ఇంకా మంచి చూద్దాం. సరే భయ్యా, ఇక్కడ మెడికల్ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ 3 కిలోమీటర్లు దొరికేస్తాయా? మెడిసిన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయా? బ్రో మీ ఓడి వెళ్ళిపోతున్నాడు. ఏంటి వేసావు నేస్తే 10Kనా? ఎలా కనిపిస్తున్నారా నీకు? ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం. నాదిదా నెంబర్ నీకు పెట్టి ఉన్నాను సార్, ఆ నెంబర్ దా కాల్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను. ప్రైస్ ది లాట్ సార్. హలో సార్, క్యూఎల్ఎక్స్లో కెమెరాస్ కోసం మెసేజ్ చేశాను కదా సార్. చెప్పండి సార్, మీకు దా ఏ కెమెరా కావాలి? సార్ మీ దగ్గర ఇంకా ఏ కెమెరాస్ ఉన్నాయి? సార్ మా దగ్గర దా సినిమా లైన్ FX3, FX6 కూడా ఉన్నాయి సార్. యాక్చువల్లీ నాది వచ్చి చెన్నైలో కెమెరా స్టోర్ సార్. బాగా లాస్ వచ్చి నేను అన్నీ అమ్ముకొని పోతున్నాను సార్. అందుకే ఉన్న సరుకంతా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా మిగతా మొబైల్కి వాట్సాప్ చేసి ఉన్నాను సార్. మీకు నచ్చితే కాల్ చేయండి సార్. ప్రైస్ ది లాట్ సార్. ఓకే సార్. ఏంటి ఇదంతా నిజమేనంటావా? లాస్ వల్ల అమ్మేస్తున్నాడంటావా? అయినా కెమెరాస్ బిజినెస్లో లాస్ వచ్చే ఛాన్సే లేదే. పక్కా స్కామ్లా ఉంది. సార్ మిగతా ఏ కెమెరా కావాలండి అది ముందే చెప్పండి సార్. మీరు తీసుకునేది లేదా అన్నది ఈరోజు 7 గంటలలోపు చెప్పండి సార్. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ అడుగుండాడు 2 కెమెరాలో నేనే తీసుకుంటాను అని.
నాకు ముందుగా ఎవరైతే అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళదా నాకు ఫస్ట్ ప్రియారిటీ సార్. సార్ మీరు తీసుకునేది ఉంటే ముందుగా చెప్పండి సార్. ప్రైజ్ ది లాట్ సార్. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. కెమెరాస్ చూస్తే కానీ మనీ పే చేయం కదా. హలో సార్, నాకు A7S3 కావాలి. A7S3 రెడీగా ఉండదు సార్. మీకు డెలివరీ ఎక్కడికి కావాలి సార్? డెలివరీ కూడా చేస్తారా? అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? ఉంది సార్. మీ సిటీ ఏంటో చెప్పండి సార్. కాకినాడ. కాకినాడ డెలివరీ ఉండదు సార్, కానీ పే ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు సార్. మీరుదా ఒక్క 2,000 అడ్వాన్స్ పే చేస్తే మీ అడ్రస్ దాన్ని నాకు పంపితే నేను వెంటనే మీ ట్రాకింగ్ ఐడి పంపిస్తాను సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. లేదు సార్, నేను మొత్తం అమౌంట్ అంతా డెలివరీ టైంలో పే చేస్తాను. లేదు సార్, అడ్వాన్స్ ఖచ్చితంగా పే చేయాలి సార్. ఎందుకంటే మిమ్మల్దా నమ్మి అంత కాస్ట్లీ కెమెరా ఎలాదా పంపేది. మీరు 2,000 పంపింది, మిగతా 8,000 మీ పార్సిల్ మీకు చేతికి వచ్చిన తర్వాతే పే చేయండి సార్. నచ్చకపోతే నాకే తిరిగి పంపండి. 2 నిమిషాల్లో మీ అమౌంట్తో మీకు వెనక్కి పంపిస్తాను సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. సరే సార్, నేను అమౌంట్ అడ్జస్ట్ చేసుకుని మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. 30 రోజులు అన్నీ ఉన్నాయి. బీపీ ట్యాబ్లెట్ మిస్ అయిందేంటి? అమ్మా, టీబీ ట్యాబ్లెట్లు ఉండాలి ఇవి. ఏమోరా, నాకు తెలియదురా. ఈడు మందులు గోళ. సర్లే అనుకుంటాను. సరే ఎలా వచ్చు? నేను నైట్ ఒకడు 2,000 స్కామ్ చేసాడు రా. ఎన్నెవడు స్కామ్ చేశాడు రా బాబు? వీడేమో ప్రైజ్ ద లాడ్ అన్నాడు. నమ్మకంగా మాట్లాడుతున్నాడు, కానీ అంత మంచి కెమెరా ఇంత తక్కువ రేట్కి అస్సలు ఎవ్వరెవరు. ఏం చేద్దాం? ఒకవేళ నిజమైతే మంచి కెమెరా మిస్ అవుతాం. ఓకే, 2,000 మనం కాదనుకుని ట్రై చేద్దాం. ఓకే సార్, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి ఒకసారి. నేనుదా నా స్టోర్ QR కోడ్ పెడుతున్నాను, అదిదా స్కాన్ చేసి నాకు దా అడ్వాన్స్ పంపండి సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. సార్ నా షాప్ దా QR కోడ్ పంపున్నాను, మీరు దాన్ని స్కాన్ చేసి 2,000 అలాగే మీ అడ్రస్ పంపించండి సార్. అండ్ అడ్రస్లో పిన్ కోడ్ సరిగా వేయండి సార్. పిన్ కోడ్ సరిగా లేకపోవడం వల్ల చాలా డెలివరీస్ లేట్ అవుతుంటాయి సార్. అమౌంట్ పంపనా వద్దా? సరే, పంపేద్దాం. నీ కెమెరా పిచ్చి తగలయ్యా. ఆడిని ఎలా నమ్మేవరా? రే లేదురా, స్కామ్ అని తెలిసి మరీ స్కామ్ అయ్యాను. ఓహో, నువ్వు సూపర్ రా. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఏరుకుని మరీ వేసుకున్నావు అయితే. రే ఒరే, ఈ QLXలు సెకండ్ హ్యాండ్ కెమెరాలు వదిలేసి కొత్తది ఏదైనా ప్లాన్ చేయి. ఈ QLX వేయడం మనం ఇచ్చామని తెలిసేలోపు ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, పుడితే రిచ్గా పుట్టాలి, వాడికి అన్నీ ఉంటాయి. లేకపోతే కటికి పేదరికంలో పుట్టాలి, వాడికి తినడానికి 3 పూట్ల ముద్దుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇదిగో మళ్ళీ మధ్యతరగతిలో పుడితేనే తెగించి ముందుకెళ్ళా, అటు తగ్గి పూరవలే. సరే అయితే, బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నావు. ఈ ట్యాబ్లెట్ వేసుకో, తగ్గిపోద్ది. వద్దా? సరే కానీ డెలివరీ టైం అయింది, పదా నేను వస్తా. నువ్వెక్కడికి రా? కొన్ని యాంటీబయాటిక్స్ మిస్ అయ్యారా, ఇక్కడ దొరకట్లేదు, సిటీలో అయితే దొరుకుతాయి కదా అని. సరే పదా, చూసించాలు. ఇదేదో చాలా నోట్లంటరా. రే, ఫేస్ ప్లేస్లో పత్రం ఉందేంటి? అమ్మాయిలంటే నీకు ఎందుకురా, ముందు డెలివరీ ఇచ్చేసారా? సరే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఈ ట్యాబ్లెట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3 days వేసుకోండి. రుబ్బురోలు పత్రంలో ఉన్న ఫేసు పాలరాయిలో నిగనీళ్ళు ఆడిపోతుంది.
నన్ను నమ్మండి. దీని ఫేస్ కాదు, చెయ్యి కూడా పోతలా ఉంది. ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటే నీకు ఎందుకురా? ఏదో హెల్ప్ చేద్దామని చెప్పాం, ఇలా పెయిన్ కిల్లర్ యూస్ చేసేలా చేద్దాం ఎవరో తెలుసు. సరే బాధ కోపం వచ్చేస్తుంది బాబోయ్. ఎరా రేపు కూడా డెలివరీస్కి వస్తావా? ఈ డెలివరీస్ చాలే, రిలీజ్ అవ్వడం మొత్తం చూశాను. వదలండి రే ప్లీజ్ రా, వదలండి పట్టుకుంటారా రే. రే ఆడెవడో చూడు. రే ఎవర్రా నువ్వు? రే ఇప్పుడు ఈ గొడవ వద్దురా, వెళ్ళిపోదాం రా. లేవరా అన్నా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్నా, ప్లీజ్ అన్న. మా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నా, అలా వెళ్ళిపోకన్నా, హెల్ప్ చేయన్నా అన్నా. థ్యాంక్స్ అన్న, హెల్ప్ చేసినందుకు. నా కోసం మా అమ్మ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి అలవాట్లు చేసుకుని ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావా? నాకు ఈ అలవాటు లేదన్న, అలవాటు చేశారు. ఇందాక కొట్టి వెళ్ళిపోయారు. లేదు, నన్ను డబ్బుల కోసం ఎలా తయారు చేశారన్న. ఇలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నా 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 ప్లీజ్ అన్నా హెల్ప్ చేయనా. నేను మానేద్దాను ఎంత ట్రై చేస్తానని చెప్తున్నా, మా అమ్మ నాన్న కూడా నా మాట నమ్మలేదన్నా. హెల్ప్ చేయనా. పర్లేంటికి అరా వీళ్ళు ఎక్కడ దింపాలేము? సర్పంలో డ్రాప్ చేయనా. ఇంటికి పేరేటను విరాట్. ఏమండి వాడేం తినట్లేదు చూడండి. ఏమైందిరా? ఏం లేదు నాన్న, మనం మీరని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఇద్దరు బైక్ మీద ర్యాష్గా వెళ్ళారు కదా. అవును. ఈరోజు అందరూ అక్కడిని కలిసాను. రే వాళ్ళతో గొడవలు వద్దని చెప్పాను నేను. నాన్న చెప్పేది పూర్తిగా వినండి. సరే చెప్పు. అరే ఏమైందిరా? థ్యాంక్స్ బాగున్నా. నీకు ఇన్సార్లు చెప్పానమ్మా. ఏంట్రా ఇలా తయారయ్యావు? వీడికి తోడు ఇంకొకటి తయారయ్యాడు. అంకుల్ ఒక మాట. ఏంటి? నేను మీ వాళ్ళకి మొత్తుకు బానిసైన వాడిని కాదు. ప్రతి వాడు చెప్పేవాడే. అంకుల్ నేను చెప్పేది వినండి. మీ వాడిని కొంతమంది కొట్టి డబ్బులు లాక్కుని రోడ్డు మీద పాడిస్తే చూడలేక ఇక్కడి వరకు తీసుకొచ్చాను. మీ వాడు నాకు ఏం చెప్పాడో తెలుసా అంకుల్? నేను మారడానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ ఇంట్లో నా మాట ఎవరు నమ్మట్లేదు అని వాడు బాధ చెప్పుకుంటుంటే చూడలేక ఇంటి వరకు తీసుకొచ్చాను. అవునులే, కన్న కొడుకు మాట ఏం నమ్మలేదు, ఇంకా నా మాట ఏం నమ్ముతారు? చాలా ట్రై చేస్తున్నాను, హెల్ప్ చేయను. ఇప్పటికైనా వాడిని డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళండి.
మారాలనుకున్నాడు, కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వండి. కొడుకు పాడైపోవాలని ఏ తండ్రి కోరుకోడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యసనానికి బానిసైనవాడు జీవితంలో మారడు. అంకుల్, అంకుల్, అమ్మ మీరైనా చెప్పండి అమ్మా. దానికి నువ్వెందుకురా బాధపడతావు? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావు కదా. అయినా అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? అయినా వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు మనకు ఎలా తెలుస్తాయే? సరే కర్రీలకి నువ్వు భోంచేయరా. చాలమ్మా. విరాట్, రే విరాట్. ఏంట్రా హర్ష? విరాట్ ఉన్నాడా ఆంటీ? లేడరా వాళ్ళ నాన్నగారిని తీసుకుని థియేటర్కి వెళ్ళాడు. సరే ఆంటీ. ఒరే ఒరే, టీ తాగెళ్ళరా. తర్వాత వచ్చి తాగుతానులే ఆంటీ. రే వాయిస్ నోట్ ఒకసారి విను. సార్ మా దగ్గర అన్ని ఏసీలు ఉన్నాయి సార్. లాయిడ్ ఉంది, వోల్టాస్ ఉంది, శాంసంగ్ ఉంది, బ్లూ స్టార్ కూడా ఉంది సార్. నాది యాక్చువల్లీ ఏసీ షాప్ స్టార్ చెన్నైలో. అది నాకు నష్టం వచ్చింది సార్, అందుకే వీడు పోతా నేను నాకు కాల్ చేసినాడే కదా. అవునరా వాడే. వీడికి ఎందుకు కాల్ చేశాడు? ఆయన నీ నెంబర్ ఎలా తెలిసిందిరా వాడికి? నిన్న నువ్వు లింక్ షేర్ చేసావు కదా, ఆ లింక్ ఓపెన్ చేసి చూసా. అక్కడ కెమెరాలు లేవు, ఏసీలు ఉన్నాయి. సరే కదా అని నిన్న నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ లేని వాడితో చాట్ చేశా. చూస్తే నాకు అప్పుడు అర్థమైంది నిన్ను మోసం చేసింది వీడే అని. ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో. నేనంటే తెలిసి మరీ మోసపోయాను. తెలియక మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు. వదలకూడదు వీడిని, ఏదోటి చేయాలి. వాడు ఎవడో తెలియకుండా మనం ఏం చేయగలం రా? క్యూఎల్ఎక్స్లో కంప్లైంట్ ఇద్దాం, లీగల్గా వాళ్ళే చూసుకుంటారు. హలో క్యూఎల్ఎక్స్. మా నోటీస్కి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు సార్. మా సైడ్ నుండి ఆ అకౌంట్ బ్లాక్ చేయబడింది సార్. మీరు పోగొట్టుకున్న మనీ ట్రాన్సాక్షన్ క్యూఎల్ఎక్స్ అవుట్ సైడ్ జరిగింది కాబట్టి లీగల్గా మీరే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అదేంటి, ఇలాంటి ఫేక్ యాడ్స్ రాకుండా చూసుకోవాలని బాధ్యత మీదే కదా. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. అందుకే మేము వెంటనే చర్య తీసుకున్నాం. అలాగే క్యూఎల్ఎక్స్లో ఎటువంటి ఫ్రాడ్ స్కాము జరగకుండా చూడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా క్యూఎల్ఎక్స్ నుంచి చిన్న విన్నపం సార్. దయచేసి తెలియని వ్యక్తిని డైరెక్ట్గా కలవకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. అలాంటి వాటికి క్యూఎల్ఎక్స్ బాధ్యత వహించదు. ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నాయా సార్? నో థ్యాంక్ యూ. క్యూఎల్ఎక్స్ వాడే చేతులు ఎత్తేస్తే మనం ఏం చేయగలం ఇంకా? ఇలా అనుకోబట్టే వాళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి. చేయాలి, ఏదోటి చేయాలి. బాగా పగబట్టేసేవాడు మీద నువ్వు. ఏదో నన్ను మోసం చేశాడని కాదు, మనలో ఎంతమందిని మోసం చేస్తాడో అని. అన్నట్టు మీరాలు మావయ్య ఎస్ఐగా హెల్ప్ తీసుకుందామా? ఇప్పుడు ఈ మ్యాటర్ మీరాకే తెలిసిందే అనుకో. సరే నువ్వు వెళ్ళి డెలివరీలు ఇచ్చుకో, నేను వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాను, ఆడేమో స్కామ్లు చేసుకుంటాడు. హలో, అసలు బుద్ధుందా నీకు? చదువుకున్నావుగా, ఆ మాత్రం తెలీదా? డైలీ టీవీల్లో ఫోన్స్లో ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ ఫ్రాడ్స్కి దూరంగా ఉండండి అని యాడ్స్ ఇస్తూనే ఉన్నాగా. అయినా సరే ఇంకా మోసపోతూనే ఉంటారా? సరే యాక్చువల్లీ ఇది నాకు స్కామ్ అని తెలుసు, కానీ 2000 కదా పోతే పోనీ అని ట్రై చేశా. మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది ఏదో ఆ 2000 వెనక్కి తిరిగి తీసుకొస్తారని కాదు, ఇంకెవరు మోసపోకూడదని ఒకే ఒక్క ఆలోచన నన్ను మీ వరకు తీసుకొచ్చింది. పద మీరు వెళ్దాం, ఇంక హెల్ప్ చేసే ఉద్దేశం లేనట్టుంది. ఆగు విరాట్, నేను కొంచెం సీరియస్ అయ్యాను. ఎంత అవగాహన కల్పించినా రోజుకు 100 కేసులు ఇలాంటివి రిజిస్టర్ అవుతున్నాయి. ఈ స్కామ్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు. వాళ్ళని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. సార్ మరి వీటిని ఆపడానికి సొల్యూషన్ లేదా? ఉంది, వాళ్ళ వలలో పడకుండా ఉండడమే. సరే ఒక పంచి, నేను చెప్పానని చెప్పి స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించు. నా సైడ్ నుంచి నేను చేయగలిగింది నేను చేస్తా. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా మీరా. రే, ఈ నైట్కి మా ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్ళండి. 2 జింకవి టాబ్లెట్లు తీసుకోవా? పొద్దు నుంచి తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. రే, ఇప్పుడే నీ మెడికల్ షాప్ కట్టేరా. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వద్దు మీరా, స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా. అది ఉదయాన్నే చేయొచ్చు, కావాలంటే మావయ్యతో నేను మాట్లాడతా. సరే పద, కానీ ఆంటీతో కొద్దిసేపు మాట్లాడి వెంటనే రిటర్న్ అయిపోతాం. సరే పద, నువ్వు నా మాట విన్నావు కదా.
అమ్మా ఎవరొచ్చారో చూడు. ఒరే విరాట్, నువ్వా? బాగున్నారా ఆంటీ? ఇన్నాళ్ళు పట్టిందేంట్రా ఇక్కడికి రావడానికి? అలా ఏం లేదంటే. సర్లే, ఇప్పటికైనా వచ్చారు కదా, ఉండండి ఏదైనా చేసి పెడతాను. అంటే 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 అండి మీరు ఉండండి, ఈ రోజు మేము చేసి పెడతాం. మీరు అయ్యో, కూర్చోండి. అదే. మీరు నువ్వు రా. నువ్వు అసలు వంట నేర్చుకోకుండా ఏం చేసావు ఇన్నాళ్ళు? నీకొచ్చా? కొంచెం కొంచెం. అయితే పెళ్ళయ్యేసరికి పూర్తిగా నేర్చుకో. ఏంటి వేషాలా? ఆ చాప్ బోర్డ్ తీసుకుని ఈ ఆనియన్స్ కట్ చేయి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? అడిగారు మంచి మంచి కలెక్షన్ ఉందండి మీ దగ్గర. వీడేంటి టాబ్లెట్ బాక్స్ ఎత్తుకుతున్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను కట్ చేయాలా? ఈ టాబ్లెట్లు తీసుకుంటానండి 2. నా కోసం ఆనియన్స్ కూడా కట్ చేయలేవా? ఇలా అయితే ఆనియన్స్ ఏంటి? అమ్మా మీరా? అమ్మా వీడేంటి నా టాబ్లెట్లు తీసుకుంటానంటున్నాడు? వాడంతే, వాడు ఏది అడిగితే అది ఇచ్చే. సరేరా తీసుకో. సరే ఆంటీ. ఆంటీ ఫుడ్ రెడీ, వచ్చేయండి. టాబ్లెట్ తీసుకోవచ్చు. ఏంటిడు? చూసారా ఆంటీ, మీ అమ్మాయి చేత ఎలా వండిచ్చాను? ఆ, చూస్తూనే ఉన్నా. పాపం నీ ఫ్యూచర్ తలుచుకుంటేనేరా జాలేస్తుందిరా. అయినా వంట వచ్చింది దీనికి ఎందుకు చెప్పావురా? ఆంటీ మేము వెళ్ళొస్తాం ఇంకా. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చో, అప్పుడే వెళ్తానంటావేంటి? అంటే అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. అంత అర్జెంట్ వర్కే ఉందిరా. వాడిని వెళ్ళని అమ్మా, నేను నీకు తర్వాత చెప్తా. సరేలే, బాగా చీకటి పడింది కదా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. సరే ఆంటీ. సరే అమ్మా, సరే. నేను కిందకి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళండి. సరేరా, బాగా లేట్ అయింది, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళాక టెక్స్ట్ చేయి. సరే మీరు. లవ్ యూ. ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. హెడ్ గారు అక్కడ ఉన్నారు, కలవండి. ఏంటమ్మా, ఏంటి విషయం? కంప్లైంట్ సార్. కూర్చోండి. ఏంటి కేసు? QLX ఫ్రాడ్ సార్. అమౌంట్ ఎంత? 2000. 2000 కేసే? నిన్ను కాదయ్యా, ఆ శర్మగారిని అనాలి. అయినా 2000 కేసు అడ్డానికి నీకైనా బుద్ధి ఉంటుందయ్యా? ఏమన్నాడు వాన్? ఆ గ్రీన్ ఫైల్ ఎలా తీసిరా? ఆ గ్రీన్ ఫైల్ పైన ఉంది. సార్ ఫైల్. ఇదేంటో తెలుసా? ఈ మంత్లో మన స్టేషన్లో ఫైల్ అయిన ఆన్లైన్ కేసుల లిస్ట్. అందులో లీస్ట్ ఫైల్ అయిన అమౌంట్ ఎంతో తెలుసా? 10,000. అదేంటి సార్, 2000 అయితే మోసం కదా, వీటిని పట్టించుకోరా? మీ కుర్రాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదేంటయ్యా? ఏదో శర్మ గారు చెప్పారని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పేది ఓపికగా వింటూ స్మూత్గా డీల్ చేస్తున్నాను, కానీ లేదంటే మా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నీ 2000 కేసు కోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? 20,000. గవర్నమెంట్ అంత ఖర్చు పెడుతుంది అనుకుంటున్నావా నీ కేసు కోసం? అంటే కేసులన్నీ ఇలానే వదిలేస్తారా? వీళ్ళకి న్యాయం జరగదా? నీ పేరేంటన్నా? విరాట్ సార్. చూడు విరాట్, ఓపెన్గా చెప్పేస్తున్నా, నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకొక గ్రీన్ ఫైల్ రెడీ చేసి బీరువాలో పెట్టేస్తాం. ఏదో శర్మ గారు చెప్పారని తప్ప ఎఫ్ఐఆర్ పేపర్ కూడా బొక్క. స్వామి శరణం. కంప్లైంట్ రాసివ్వండి.
సార్ ఈ కంప్లైంట్ ఏం చేయమంటారు? తెలుసు కదా ఏం చేయాలో, కొత్తగా అడుగుతావిటి? చింపావతల పడే. సార్ శర్మ గారి కేసు కదా. ఉండు ఒకసారి. సార్ చెప్పు. మన విరాట్ కేసు ఏం చేయమంటారు సార్? కొత్తగా అడుగుతావేంటయ్యా? ఓకే సార్, ఓకే సార్. రే వచ్చి అరగంట అయిందిరా, పదరా ఇంటికి వెళ్దాం. వాడంత పబ్లిక్ అదే నెంబర్తో డైలీ స్కామ్ చేస్తున్నా మనమేం చేయలేకపోతున్నాం. చ్చ! రోజుకు 2000 చెప్పిన 10 మందిని స్కామ్ చేస్తున్నా ఇయర్కి 72 లక్షలు. 72 లక్షలు గవర్నమెంట్కి చిన్న కేసు, చాలా చిన్న కేసు కదరా. పోలీసు వాళ్ళు ఎలా ఉంటే మనమేం చేస్తాం చెప్పు, వదిలే. వాడిని పట్టుకునే కానీ దారులున్న కూడా 2000 కదా వదిలేస్తున్నారు. అదే 2000 సంపాదించాలంటే నాకు వారం పడుతుంది. ఇప్పుడు నీ 2000 కేసు కోసం గవర్నమెంట్ సరిపోతుందా నీకు? 20,000 చదువుకున్నావుగా? రే హర్ష, ఇప్పుడే డిసైడ్ అయ్యా, అదే స్కామ్ నేను మొదలెడతా. రే మూడ్ ఆఫ్ లేదేదో మాట్లాడుతున్నావు, ముందు ఇంటికి వెళ్దాం పదా. రే సీరియస్గా చెప్తున్నా, స్కామ్ చేస్తా, డబ్బు సంపాదిస్తా. రే రే ఆగరా. రే విరాట్, రే నేను చెప్పేది ఒకసారి వినరా. వస్తావా రావా? నేను చెప్పేది 10 నిమిషాలు వినరా, వెళ్దాం. రే విరాట్, ఆగరా. రే రే విరాట్, ఏం చేస్తున్నావు? రే ఇలాంటి వాటిల్లో ఒకసారి ఇరుక్కుంటే లైఫ్ అయిపోద్ది, ఒకసారి ఆలోచించు. ఈ విషయంలో ఎవరి మాట వినేదే లేదు. నువ్వు ఎలా చెప్తే ఎందుకంటావు? ఆంటీ ఆంటీ. రే ఒకసారి నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం. సరే ఏం చెప్తావు చెప్పు. చెప్పు. మీ ఇంట్లో అప్పులేని ఉన్నాయి? వాటి గొడవ ఇప్పుడు ఎందుకు? ఒకసారి చెప్పు. 10 లక్షలు. మాకు 12 లక్షలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు 3 మంత్స్ సపోర్ట్ చేస్తే మన అప్పులు మొత్తం తీరిపోతాయి. ఆ తర్వాత మన పని మనం చేసుకుందాం. ఆలోచించుకో. హర్ష, ఎరా పిలిచావా? లేదంటీ. సరే, నాకే అలా అనిపించినట్టుంది. త్రీ మంత్స్లో అంత మనీ ఎలా వస్తాయరా? రోజుకి రఫ్గా 30 మెంబర్స్ని టార్గెట్ చేద్దాం. ఒక్కో మెంబర్ దగ్గర 2000 నుంచి 5000, అంతకుమించి వెళ్ళొద్దు. అంటే 2000 × 30, రోజుకి 60,000, నెలకి 18 లక్షలు. మనం దొరికిపోతే? దొరికే ఛాన్సే లేదు. ఫస్ట్ థింగ్, ఎవడు కంప్లైంట్ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు. చూసావుగా నేను మన కేసులో ఏం జరిగిందో. ఒకవేళ మన కర్మకాలి మనల్ని సీరియస్గా తీసుకుని మన వరకు వస్తే మనం దొరికే ఛాన్సే లేదు. యూజ్ చేస్తున్న సిమ్ మన ప్రూఫ్స్తో తీసుకున్నది కాదు. కీప్యాడ్ ఫోన్, ట్రాక్ చేయలేరు. అండ్ వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తాం డిఫరెంట్ ఐపీస్తో. సో ఛాన్సే లేదు. మరి డైలీ 60,000 మన అకౌంట్లో పడితే మనకి ప్రాబ్లం అవుతుందేమో. ఆ అకౌంట్ని ట్రాక్ చేసి మన వరకు వస్తే? అందుకే ఆన్లైన్ మనీని బై హ్యాండ్ లిక్విడ్ క్యాష్గా కన్వర్ట్ చేస్తాం. అదెలా? అది తెలియాలంటే మనం ఈ గేమ్ స్టార్ట్ చేయాలి. ఆర్ యూ విత్ మీ? సరేరా పద, అప్పులన్నీ తీర్చేద్దాం. హర్ష, ఇక్కడ రూమ్ అయితే పర్ఫెక్ట్ మనకి. ఇక్కడ ఇంత దూరంలో ఎందుకు తీసుకున్నావురా? వేరే చోట తీసుకునేవాళ్ళంగా. అసలు ఈ ట్రైన్ సౌండ్ తట్టుకోలేము. ఫాలో మీ.
ఇక్కడ తీసుకుంది మనం పీస్ఫుల్గా ఉండడం కోసం కాదు. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో పబ్లిక్ వైఫై కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనల్ని ఎవరు ట్రాక్ చేసినా దొరికే ఛాన్సే లేదు. S24 ఏదో గట్టిగానే ప్లాన్ చేసావు. అదేంట్రా అన్ని లొకేషన్లు పెట్టావు? నాన్ లోకల్ అయితే రిస్క్ తక్కువ. వర్కౌట్ అవుదా వర్కౌట్ అవుతుందా అవుదా. కాల్ చేస్తాడా చేయడం? S24 20K ఒకసారి ట్రై చేద్దాం. హలో సార్. సార్ ఫైనల్ ప్రైస్ అంతేనా సార్? అది అదే ఫైనల్ ప్రైస్ సార్. సార్ డెలివరీ వస్తుందా సార్ మనకి? సార్ అలా అరేంజ్ చేస్తాం. ఓకే సార్, నాకు ఫోన్ కావాలి సార్. ఓకే సార్, మీ అడ్రస్ అయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, అడ్రస్ సెండ్ చేసాను చూడండి. ఓకే సార్, మా షాప్ క్యూఆర్ కోడ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. మీరైతే ఒక 5,000 అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్ పే చేసిన వెంటనే మీ ట్రాకింగ్ ఐడి మీకు పంపిస్తాం. అడ్వాన్స్ సార్ నేను మొత్తం డెలివరీ టైంలో పే చేస్తాను సార్. నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు. ఓకే సార్, మీరైతే వేరే స్టోర్లో చూసుకోండి. మాకైతే కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. అదేంట్రా అలా కట్ చేస్తావు ఫోను? హలో సార్. సార్ ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేదు సార్. ఓకే సార్, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే చూసుకుని కాల్ చేయండి. మా దగ్గర స్టాక్ ఉంటే ఇస్తాం, లేదంటే లేదు. హలో సార్, చెప్పండి. సరే సార్, నేను పే చేస్తాను. క్యూఆర్ కోడ్ పంపండి. ఓకే సార్, మీకు మా క్యూఆర్ కోడ్ పంపిస్తాం. రే, కింద మొబైల్ షాప్ ఉంది కదా, వెళ్ళి. హర్ష, వెళ్ళి ఏం చేస్తావు? ఏం కావాలి భయ్యా? భయ్యా ఫోన్పే చేస్తాను, మనీ ఇస్తావా? సారీ లేవు భయ్యా. అలా చేస్తే పని అవదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్పే చేస్తాను, మనీ ఇస్తావా? ఊరికనే వద్దులే అన్న, కమిషన్ ఇస్తా. అమౌంట్ ఎంత? 5,000. 200 తగ్గుద్ది మరి. సరే భయ్యా. స్కాన్ చేసి స్కానర్కి. అయిపోయింది భయ్యా. స్క్రీన్ షాట్ ఏది? థ్యాంక్ యూ భయ్యా. ఇట్స్ ఓకే. ఏమైంది? పని అయిందా లేదా? వీడు ఇంకా రాలేదేంటి? కిందే కదా మొబైల్స్, ఎంత టైం ఎందుకు తీసుకున్నాడు వీడు? పని అయ్యే ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ ఎంత టైం అసలు అయ్యిందా లేదా? హర్ష, రా 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 రా. రే విరాట్, నీ ప్లాన్ అదిరిందిరా. రోజంతా కష్టపడితే 1,000 రూపాయలు కూడా రావట్లేదు. అలాంటిది అరగంటలో 5,000 రా. ఇదిగో తీసుకో. రే, వాడు మాస్క్ పెట్టుకున్నాడు కదా? అవునరా, నువ్వు చెప్పినట్టే చేశా. ఒకవేళ వాడు కంప్లైంట్ ఇచ్చినా ఆ మొబైల్ షాప్ వాడే దొరికిపోతాడు. మరీ ఎక్కువగా అదే క్యూర్ వాడితే మనం పోతాం. సేమ్ అదే మెయింటైన్ చేయి. వేరే వేరే ప్లేసెస్ మార్చు. ఒక్కసారి యూజ్ చేసిన క్యూఆర్ కోడ్ మళ్ళీ వాడద్దు. నువ్వు డైలీ చేయాల్సిన పనే ఇది. నాకు క్యూఆర్ కోడ్ సెండ్ చేయడం, నువ్వు వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేయడం. మెయిన్గా గుర్తుపెట్టుకో,
సీసీ కెమెరాస్ లేని షాప్ సెలెక్ట్ చేసుకో. హలో సార్. మనీ పే చేసాను చూడండి. సార్ అమౌంట్ అందింది, మీ పార్సల్ రెడీ చేస్తున్నాం. ఓకే, నెంబర్ బ్లాక్ చేయి. ఓకేరా. Hey, some boy, you a dirty disease. Catch up on road, we kill you on street. రే హర్ష, ఈ నెంబర్స్ అన్ని చెక్ చేసి అమౌంట్ ఇచ్చిన వాళ్ళని బ్లాక్ చేసి. మొత్తం 36 మంది ఉన్నారా, అందులో తెలివైన వాళ్ళు 3. రే 1,58,000 కొంద వస్తుంది, మిగిలిన 300 ఏమైందిరా? అదేరా సూర్య మొబైల్స్ వాడు తీసుకున్నాడు కదా కమిషన్ 300. ఇదిగోరా నీ షేర్ 80,000. ఇప్పుడు వద్దురా, మొత్తం ఒకేసారి తీసుకుంటాను. సరే సర్దే, మనం వెళ్దాం ఇంకా. సరే పద. ఏమండి వీడు ఇంకా రాలేదేంటండి? అడుగు వచ్చినట్టున్నాడు చూడు. ఏరా ఎంత లేట్ అయింది? ఈ రోజు కొంచెం ఓవర్ టైం చేశానమ్మా, అందుకే లేట్ సరే అయింది. పద భోంచేద్దాం. వద్దమ్మా, మీరు చేసేయండి, నేను హర్ష బయట చేస్తాం. ఏమైందండి రోజు వీడికి? కలిసి చేస్తాం కదరా, ఇదేంట్రా రేయ్. Right now we not wrong with people. Look in behind you, you can see the evil. What? This are the top shot sequel. Fine like me grandmother girdle. Tell them I'm in our circle. And if you walk, unacceptable. When lyrics of fresh and now we cycle. Cause when we touch down, we unpredictable. Hey, some boy, you a dirty disease. Catch up on road, we kill you on street. రే ఇంత డబ్బు వచ్చాక కూడా ఈ డొక్కు బండి ఎందుకురా మార్చారా? సడన్గా మనీ వచ్చిందని లగ్జరీకి షిఫ్ట్ అయ్యామనుకో, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ పడతాం. ఒరే సంజయ్, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. రారా, టైం అవుతుంది, వెళ్దాం. వస్తున్నాను నాన్న. విరాట్ బ్రో గుర్తుపెట్టావు నన్ను? సంజయ్. సంజయ్ ఎలా ఉన్నావు? బాగున్నానన్న. నువ్వు చెప్పినప్పటి నుంచి డాడీ నన్ను రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. 1 వీక్ బ్యాకే డిశ్చార్జ్ అయ్యాను. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అన్న. సూపర్ అసలు. ఆ వేళ నువ్వు చెప్పిన మాట వినిపోయి ఉంటే ఈ వేళ నా కొడుకు ఇలా చూసిండేవాడిని కాదు. థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకే అంకుల్. చిన్న అర్జెంట్ వర్క్ ఉంది అంకుల్, నేను వెళ్తా. సరే ఓకేనా, బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, కొత్త సిమ్ కార్డు ఇంకా అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలా ఎన్ని అకౌంట్లను క్రియేట్ చేస్తాం? తప్పదురా, ఈసారి మెయిల్ ఐడితో క్రియేట్ చేద్దాం. ప్రతిసారి సిమ్ కార్డు మార్చే పని ఉండదు. నువ్వైతే కొత్త సిమ్ కార్డు తీసుకురా. సరే అయితే. హలో. హాయ్ శర్మ. చెప్పు రంగనాథ్. నీకు కేసు మ్యాటర్ మాట్లాడడానికి కాల్ చేశా. ఊరికే చేయవుగా. అలా ఏం లేదు శర్మ. గత 2 నెలల నుండి 12 QLX ఫ్రాడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అవన్నీ డీటెయిల్స్ తీసుకుని ట్రాక్ చేస్తే కాకినాడ రైల్వే స్టేషన్ పబ్లిక్ వైఫైని యూజ్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ మిగతావేమో పార్క్లో ఉన్న పబ్లిక్ వైఫై. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ కేస్. ఓకే రంగనాథ్, డీటెయిల్స్ పంపించు. చెక్ చేసి నా సైడ్ నుంచి చేయగలిగిన సాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ శర్మ. థ్యాంక్ యూ. ఈ స్కామ్లో పడి ట్యాబ్లెట్ వేసుకోవడమే మర్చిపోయాను. రే ఆ బాక్స్ ఎందుకు? సర్లే, పోనా వాటర్ బాటిల్ అన్న అందుకోరా బాబు. మళ్ళీ సేమ్ యాడ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఈసారి వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం. ఈసారి ఏం పెడదాం? హీట్ బాగా ఎక్కువైపోయింది. ఈసారి ఏసీ రూమ్ ప్లాన్ చేద్దాం. ఏమన్నా? నేనేమన్నాను? ఏసీ రూమ్ ప్లాన్ చేయాలన్నాను. ఏసీలో ప్లాన్ చేద్దాం.
వర్కౌట్ అవుద్దంటావా? పక్కా వర్కౌట్ అవుతాయి. ప్రజెంట్ సమ్మర్ చూసు కదా ఎలాగుందో, మినిమం 40 degrees. మనకిదే పర్ఫెక్ట్ టైం. తెలుసుగా ఏం చేయాలో. మీరా కాల్ చేస్తుంది, ఎదురు చెప్పి మేనేజ్ చేయి. హలో. హలో విరాట్, మీరా? ఎవరు మాట్లాడేది? నేను హర్షాన్ని మాట్లాడుతున్నాను. వాడెక్కడా? మేము చాలా బిజీగా ఉన్నాం, మళ్ళీ కాల్ చేస్తా. హలో. ఉంటా. హలో. రంజిత్ సార్. ఓకే సార్. హలో. లాస్ట్ వీక్ ఫ్రైడే నీ అకౌంట్లోకి 5,000 పంపించారు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? చాలా మంది పంపుతారు కానీ ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాను సార్. సరే. నో ఇన్ఫర్మేషన్ సార్. దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్న షాప్స్ ఏమైనా ఉన్నాయో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. లాస్ట్ వీక్ నీ అకౌంట్లో 5,000 పడ్డాయి. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ముందు శుక్రవారం అంటే నాకు అంత ఐడియా లేదండి. మేబీ చాలామంది వచ్చి పంపుతూ ఉంటారు సార్. ఎవరంటే ఏం చెప్తాం. లాస్ట్ ఫ్రైడే నీ అకౌంట్కి 5,000 పంపించారు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ఇక్కడికి చాలా మంది వస్తారు సార్. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం సార్? సార్, ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్న షాప్స్ ఏం లేవు సార్. కంట్రోల్ రూమ్ కాల్ చేశాను సార్. 1 అవర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు సార్. సరే బండి. ఓకే సార్. ఏం కావాలి సార్? లాస్ట్ ఫ్రైడే నీ అకౌంట్లోకి 5,000 పడ్డాయి. ఎవరు పంపారు, ఎందుకు పంపారు? ఏమో సార్, చాలా అమౌంట్లు వస్తుంటాయి కదా, అలా వచ్చి ఉంటుంది. వీళ్ళని ఇలా అడిగితే చెప్పరు సార్. పదరా స్టేషన్కి. రంజిత్, నువ్వు బాగా గుర్తు చేసుకుని చెప్పరా. గుర్తొచ్చింది సార్. ఆ రోజు కుర్రోడు వచ్చాడు సార్. ఫోన్పేలో అమౌంట్ వేసి క్యాష్ తీసుకున్నాడు సార్. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే ఆ రోజు ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు సార్. బ్లాక్ కలర్ మాస్క్. ఫేస్ ఐడియా లేదు సార్. సరే, ఈసారి అలా ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఈ షాప్లో సీసీ కెమెరాలు లేవా? అంటే చిన్న బిజినెస్ కదా సార్, అందుకని పెట్టించలేదు. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ ఏరియాలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు సార్, ఒక రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో తప్ప. ఆ ఫుటేజ్ చెక్ చేయమంటారా సార్? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం రంజిత్. వాడు రైల్వే స్టేషన్ వైఫై యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వాడు అక్కడికి రాడు. ఎందుకంటే వాడు వాడుకున్న షాప్స్లో కానీ వాడు తిరిగిన ఏరియాలో కానీ ఎక్కడా ఒక్క కెమెరా కూడా లేకుండా చూసుకున్నాడు. హీఈస్ ప్లేయింగ్ వెరీ సేఫ్ గేమ్. వాడెవడో పెద్ద క్రిమినల్లా ఉన్నాడు సార్. మనకు పెద్ద పని పెట్టేలా ఉన్నాడు. వాడెంత పెద్ద క్రిమినల్ అయినా వాడెక్కడున్నా ఐ విల్ క్యాచ్ హిమ్. నన్ను పట్టుకోవడం నీ వాళ్ళు కాదు. ఆల్ ది బెస్ట్. హర్ష, లోపల మనీ బ్యాగ్ ఉంది, తీసుకొచ్చి. సరే. వెళ్దామా? నేను సుబ్బారావు ఇంటి దగ్గర వెళ్ళొస్తానే. అలాగేనండి. నానా, ఈ 10 లక్షలు తీసుకుని మన అప్పులను తీర్చండి. 10 లక్షలా? ఎంత డబ్బు నీకు ఎక్కడిదిరా? లాటరీ తగిలిందనా, ఇక మన కష్టాలని తీరిపోయినట్టే. లక్ష్మి,
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఒరేయ్, ఇంత డబ్బు లాటరీలో వచ్చిందని ఎవరికి చెప్పకే. నేను అదే అందాం అనుకుంటానమ్మా. హర్ష గారిని కూడా వాళ్ళ పేరెంట్స్కి అదే చెప్పమని చెప్పా. ఒరేయ్, సులువుగా వచ్చిన డబ్బు తప్పులు చేయించేలా చేస్తుందిరా. కానీ మీరు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి రా. అదేంటి నన్ను అలా అంటున్నావు? మా మీద నమ్మకం లేదా? చచ్చా, మీ మీద కదరా, ఈ డబ్బు మీద. సరే, ఇవన్నీ వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. సరేలే, మీరు కూడా థియేటర్లో ఉద్యోగం మానేయండి, నేను చూసుకుంటాను. మీరు కష్టపడిన చాలు ఇంకా. రేయ్ కొడుకు, నువ్వు కష్టపడద్దు నాన్న, అంతా నేను చూసుకుంటాను అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని ఏ తండ్రికి ఉండదురా. కానీ ఆ థియేటర్ నాకు 20 ఏళ్ళ అలవాటు, అంత సులువుగా వదలండి. సరేనా? సో రంజిత్, ఎనీ అప్డేట్? ఉంది సార్. అదే ప్యాటర్న్లో ఒక 10 కేసెస్ ఫైల్ అయ్యాయి సార్. అన్అఫీషియల్గా చెప్పాలంటే మనీ పోతే పోయింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేమనే కేసెస్ కొన్ని 100లో ఉన్నాయి సార్. వాళ్ళే కేసెస్ పెట్టకపోతే మనం మాత్రం ఏం చేస్తాం రంజిత్? కేసు పెట్టడానికి వచ్చినంత మాత్రాన మనమేం చేస్తున్నాం సార్? వచ్చిన వాళ్ళని బెదిరించో, భయపెట్టో, లేదా పనవ్వదని చెప్పి నిరాశపరిచి పంపడం తప్ప. కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారితేనే ఇవన్నీ మారుతాయి సార్. సారీ టు సే దిస్ సార్, సగానికి పైగా కేసెస్ నమోదు కాకపోవడానికి కారణం ఇదే సార్. నువ్వు చెప్పింది కరెక్టే రంజిత్, కానీ 100కి 1000కి ఇలా కేసులు రిజిస్టర్ చేసుకుంటూ పోతే వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలిసిందే కదా. తెలుసు సార్, కానీ మనం ఒక్క కేసు మీద ఫోకస్ చేసి మనం ఒక్కడిని పట్టుకోగలిగిన కొన్ని 100 మందిని స్కామ్కి గురి కాకుండా ఆపొచ్చు సార్. చిన్నవని వదిలేస్తుంటేనే నా కొడుకులు ఇంకా ఇంకా తయారవుతున్నారు సార్. అంటే మనం నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్ళు ఇలా తయారవుతున్నారంటావా? అవును సార్. అంతెందుకు సార్, ఎందుకు సార్ ఈ పోలీస్ జాబ్? ఇలాగే స్కామ్స్ చేస్తే పెచ్చగా డబ్బు సంపాదించచ్చు కదా సార్. ఎలాగో మనకు తెలిసిందే, కేసు ఉండదు, బొక్క ఉండదు. చేస్తే ఏం పోయింది సార్, నాకే అనిపించింది సార్. రంజిత్, సారీ సార్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రంజిత్. లాస్ట్ టైం విరాట్ అని ఒకడు స్కామ్ జరిగిందని కేసు పెట్టడానికి వచ్చాడు. వాడు నాకు బాగా తెలిసిన వాడే, కానీ నేను ఆ కేసుని చాలా లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. అప్పుడు వాడిని వదిలే తప్పు చేశాను, ఇప్పుడు మాత్రం వీడిని వదలద్దు. బాబా ఓకే సార్. హలో విరాట్, ఎందుకని సార్లు కాల్ చేస్తున్నా? ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తానని చెప్పాను కదా. ఏమైందిరా నీకు? నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు? అదేం లేదే, కొంచెం బిజీగా ఉన్నాను కదా, దానివల్ల కుదరలేదు. అంత బిజీ ఏంటి అసలు నీకు? రే హర్ష, ఫోన్ వస్తుంది చూడు. హర్ష, ఒకసారి బయటికి వెళ్ళొద్దాం రా. సరే. కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తుల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద, మధ్యతరగతి వ్యాపారస్తులు తమ డిజిటల్ పేమెంట్స్ కోసం QR కోడ్స్ వాడుతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఫోన్పే చేస్తాం, మనీ ఇస్తారా అని అడిగితే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్, దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఎరా హర్ష, ఈ టైంలో వచ్చేవిటి? దేనికోసం ఇదంతా? నేనే రమ్మన్నా నాన్న. సరే నాన్న, చిన్న వర్క్ ఉందో చూసుకున్నాం. సారీ, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. భయంగా ఉందిరా నాకు. రే, పోలీసులకి మన ప్లాన్ తెలిసిపోయిందంటావా? మనం దొరికిపోతామంటావా? వాళ్ళకంత సీన్ లేదు. ఉండుంటే మనల్ని స్కామ్ చేసిన వాళ్ళని ఎప్పుడో పట్టుకుని ఉండేవారు. మనకి స్కామ్ చేయాలని థాట్ వచ్చిండేదే కాదు. ఇప్పుడైనా వాళ్ళు మన QR కోడ్ ప్యాటర్న్ వరకు వచ్చారు, మన వరకు రాలేరు.
నువ్వు వరి అవ్వకు, ప్లాన్ మారుద్దాం. అంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెరువు కొట్టి సంపాదించే వరకు ఆపేదే లేదు. ఒకవేళ మనం మధ్యలో దొరికిపోతే? నా మీద నమ్మకం లేదా? అయితే నాకు 2 కోట్లు కావాలి. చేద్దాం కథ మారుతాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? రే, ఇక్కడ చేస్తేనే కదరా ప్రాబ్లం. అది పక్కనున్న రాజమండ్రిలో చేస్తే? ఐడియా బాగుంది, బట్ జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. నాన్న, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇంటికి? ఏమైంది? మీరా మా ఇంటికి వచ్చిందంట. నేను ఇంటికి వెళ్ళొస్తారా? సరే అయితే. ఏమైందిరా మీ ఇద్దరికి? ఏం లేదు నాన్న, ఈ మధ్య దీంతో సరిగా మాట్లాడడం లేదని అలిగినట్టుంది అంతే. ఓహో, నీతో ఏంటమ్మా? ఆ లాటరీ తగిలాక వాడు మాతోనే సరిగ్గా మాట్లాడడం లేదు. లాటరీ ఏంట్రా? ఏం లేదే, మంచి టైం చూసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. తమరికి మాతో స్పెండ్ చేయడానికి టైమే లేదు, మళ్ళీ అందులో మంచి టైం కూడానా? నానా, అమ్మా, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు రోయ్? పర్లేదు, మూసుకోండి నాన్న. ఎందుకురా? వీళ్ళు వినేలా లేరు కానీ. ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే, అర్జెంటుగా వీళ్ళందరికీ పెళ్లి చేసేయాలి. అవునండి. సార్, ఏంటి సార్ పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ఆ స్కామర్ అలర్ట్ అవుతాడు కదా? అవ్వాలనే కదా రంజిత్ మనం ప్లాన్ చేసింది. నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఇప్పుడు కాకినాడ ఏరియా వదిలి పక్క సిటీలో సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. మనం మిగతా ఏరియాలో అలర్ట్ చేస్తే చాలా ఈజీగా దొరికేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? నువ్వు వాడి ప్యాటర్న్ గమనిస్తే వాడు యూజ్ చేసినవి ట్రాకింగ్ దొరకకుండా పబ్లిక్ వైఫైస్, మనీ తీసుకోవడానికి QR కోడ్స్ అండ్ ఒక ఫోన్ కాల్తో చాలా స్మార్ట్గా స్కామ్ చేస్తున్నాడు. నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే వాడికి హ్యాకింగ్ రాదు, పెద్ద టిక్కీ కూడా కాదు. వాడు చాలా నార్మల్గా మన మధ్య తిరిగే ఒక కామన్ మ్యాన్ కూడా కావచ్చు. అమ్మా, నేను హర్ష బయటకు వెళ్తున్నాం, మధ్యాహ్నం భోజనానికి రామమ్మా. సరేరా. చెప్పు మీరా. అర్జెంటుగా బీచ్కి రా. ఎందుకే? నీకు సర్ప్రైజ్ ఉంది, తొందరగా రా. అబ్బో, ఏంటది? చెప్తాను, నువ్వు ముందు రారా. సరే. సముద్రం ఎంత బాగుందో కదా. ఇది చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చా? ఆగరా. ఏంటి? అన్రొమాంటిక్ ఫెలో. వెయిట్ చేయరా ఒకసారి. ఏంటిది? ఓపెన్ ఇట్. ఏంటి దీనికోసమా? పెద్ద సర్ప్రైజ్ అని చెప్పు. అదేంట్రా, ఈ కెమెరా కొనడానికే కదా నువ్వు 1 year నుంచి ట్రై చేస్తున్నావు. ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పెద్ద అవసరం కూడా లేదు. కావాలంటే ఇలాంటివి 100 కొంటాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఇంత మారిపోయావేంట్రా నువ్వు? ఓహో, లాటరీ తగిలాక నీలో చేంజ్ వచ్చిందని అత్త చెప్తుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందని? అప్పుడు కెమెరా అంటే ఇష్టం, ఇప్పుడు లేదు. దిస్ ఇస్ ద ప్రీసియస్ థింగ్ ఇన్ మై లైఫ్. కనిపిస్తుంది. మీరా, నిన్నే చెప్పేది విను. మీరా,
మీరా మీరా యారా ఏమన్నా ప్లాన్ చేసావా? పదరా రాజమండ్రి ప్లాన్ చేద్దాం. ఈసారి ఒకే ప్లేస్ ఉండొద్దు, రోజుకో రూమ్ తీసుకుందాం, అది ఫేక్ ఐడితో. డైలీ ప్లేస్ చేంజ్ అండి, అమౌంట్ డబుల్ చేద్దాం, వీలైనంత ఎక్కువ లాగేద్దాం. ఎక్కువేమంటే అయితే రిస్క్ అన్నావు కదరా. మనం ఇంకెన్ని రోజులు చేయగలమో తెలియదు, సో మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే తప్పదు. సరేరా, నువ్వేవంటే అది, నేను దానికి రెడీ. Hey, some boy, you a dirty disease. Catch up on road when we kill you on street. మొత్తం 10 లక్షలు రా. మన దగ్గర 16 lakh ఉంది, ఇంకో 14 days చేస్తే మన లైఫ్ సెట్ అయిపోతుంది. లెట్స్ రాక్. ఆ కేసు ఏమైంది? పిక్ పాకెటింగ్ కేసు. సార్ పంపించా సార్, చెక్ చేయండి. ప్రతిదీ చూడాలా ఏంటి? సార్ సార్ మీరు అనుకున్నది కరెక్ట్. ఈరోజు సేమ్ ప్యాటర్న్ రాజమండ్రిలో స్టార్ట్ అయింది సార్. రంజిత్, ఈరోజు ఏరియాలో అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఏరియా తప్ప మిగిలిన ఏరియాలన్నీ అలర్ట్ చేయండి. ఎందుకు దొరకడం నేను చూస్తాను. ఎస్ సార్. బాయ్స్ రే హర్ష, ఈ షాప్ ఆ షాప్ అని లేదు, ఏ క్యూఆర్ కోడ్ దొరికితే అది వాడే. పర్లేదంటావా? పర్లేదు. ఏం కావాలన్నా? అన్నా ఫోన్పే చేస్తా, క్యాష్ ఇస్తావా? కష్టమన్నా అవదు. కమిషన్ ఇస్తానులే అన్నా. ఎంత కావాలి? 10,000. ఒక్క నిమిషం. పోలీసులు వస్తున్నారేంటి? హలో. రే హర్ష, అర్జెంటుగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేయి. ఆ క్యూఆర్ మనకు అవసరం లేదు. ఎందుకురా? చెప్పింది ఇచ్చేయి. నేను పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు, టెన్షన్ పడకుండా అక్కడి నుండి ఎస్కేప్ అయిపో. సరేరా, వస్తున్నా. నువ్వు సూపర్ రా. నువ్వే కేసు పెట్టి ఇప్పుడు నువ్వే ఆ స్కామ్ చేస్తున్నావా? అంటే పోలీసులు ఏం చేయలేరు అన్న ధైర్యంతోనే కదా. పదరా, నేనుండే స్టార్ట్ చేస్తా ఇలాంటి స్కామ్స్ అన్ని ఆపడం. స్కామ్ ఏంటి సార్? నేను చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఎరా హర్ష, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? వదలండి సార్, మేమేదో ఇంట్లో తెలుస్తుందని ఎందరో వచ్చి సిట్టింగ్ వేస్తే మీరేంటి సార్ మా మీద పడ్డారు? నటించకండి. రంజిత్ సార్, వీళ్ళ స్టేషన్ లాక్కుండ్రా. హోలాండ్, మేమే స్కామ్ చేసామని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లేదంటే స్కామ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికామా? ఎందుకు రావాలి సార్ స్టేషన్కి? వదండి సార్. విరాట్, చాలా తప్పు చేస్తున్నావు. అన్ని ఒప్పుకొని లొంగిపో, లేదంటే. స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం చేత కదా, కానీ నీతి కబుర్లు చెప్పడం వచ్చారు వీళ్ళకి బాగానే. వెళ్ళండి సార్, వెళ్ళి బీరువాలోని గ్రీన్ ఫైల్ సంగతి చూడండి. రంజిత్, నువ్వు చెప్పింది కరెక్టే. వీడి కేసు పెట్టిన రోజే మనం ఫోకస్ చేసి ఉంటే ఈ రోజు వీడి ఇలా తయారయ్యేవాడే కాదు. థ్యాంక్ గాడ్ మీరు ఆ పని చేయలేదు. సారీ, చెయ్యలేరు. నీ మీద కేసు పెట్టి లోపల వేయడం నాకు 10 నిమిషాల పని.
అంతకుమించి చేయగలిగేది ఏమీ లేదు కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఆ స్కామ్స్ అని చేసింది నేనే, ఇంకా చేస్తూనే ఉంటా. వీలైతే పట్టుకోండి. రారా హర్ష. బై థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దయ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు? ఏం చేయమంటావు రంజిత్? వాడి మాటలు విన్నావు కదా. ఒక రకంగా చూస్తే వాడు ఇలా అవ్వడానికి కారణం నేనే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది రంజిత్, మనం నిర్లక్ష్యం చేసే ప్రతి కేసు నుండి ఇలాంటి స్కామర్స్ ఎంతమంది పుట్టుకొస్తున్నారో అని. సరే సార్, ఇప్పుడు ఏం చేద్దాం? ఎరా విరాట్, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఇంత మనీ నీకు ఎలా వస్తుంది? చెప్పాను కదా నాన్న, లాటరీ తగిలిందని. ఎంత తగిలింది? 1 కోటి. ఏ లాటరీ? లాటరీ టికెట్ ఏది? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలోకి నువ్వు అనవసరంగా. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఉన్నంతలో నీకేం తక్కువ చేశాంరా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మీరా ఏం చేసిందిరా? అంతా నువ్వు చేసి. నేనే చేశాను. ఏంటమ్మా అన్నా, ఏం తక్కువ చేశారా? అసలు ఏం చేశారు మీరు నాకు? నా వయసు కుర్రాళ్ళందరూ కొత్త కొత్త బైక్స్ కొనుక్కుని ఐఫోన్లో ఫొటోస్ దిగుతుంటే నేను ఇక్కడ తొక్కడే లక్షలు తిరుగుతున్నా. కొడుకులందరూ ఫాదర్స్ నప్పుల్లో దించుతారు, నువ్వు మాత్రం నా అప్పుల్లో ముంచేసావు. డైలీ నైట్ నేను పడుకునేటప్పుడు నేను ఎప్పుడు సెటిల్ అవుతానంటే భయం కంటే అసలు ఈ అప్పులు ఎప్పుడు తెరుతానని భయం నన్ను ఏ రోజు ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు నాన్న. అయినా సరే పొద్దున్న లేచి రోజంతా డెలివరీ చేసిన వచ్చేది 600-700. అమ్మ తినడానికి కూడా సరిపోవట్లేదు నాన్న. ఇంకేం చేయమంటారు నాన్న, చెప్పండి. మావయ్య ఏమండి? కరెక్టేరా, నువ్వు చెప్పిందంతా కరెక్టే. జన్మనిస్తే సరిపోదు, తండ్రి అన్న తర్వాత చాలా చెయ్యాలి. కానీ నీకు ఏమీ చేయలేదు. ఎదిగొచ్చిన కొడుకు చాలా కోరికలుంటాయి, అవి తీర్చాలన్న ఆలోచన నాకు కూడా ఉంటుంది. కానీ నేను ఏమీ చేయలేని అసమర్థుడు. నన్ను క్షమించురా, క్షమించు. నీకు దండం పెడతాన్రా. నా కొడుకు లేకపోయినా పర్వాలేదు, నా భర్త లేకుండా నేను ఉండలేనురా. పోరా ఇంట్లోంచి. ఇదంతా నీ వల్లే. పోరా పోరా ఇంట్లో నుంచి. నీ గెలుపంత మారిందిగా ఓటమై, ఆ పరుగంత ఆగిందిగా ఆటలో. వానలోన జడివానలోన తడకుండ ఎన్నాళ్ళురా నువ్వాడుతున్నా ఏ ఆట అయినా నీ ఆట కొన్నాళ్ళురా. గగములోని కలలే అవి కరిగిపోయి మిగిలే నీ కనులకైనా తెలుసా ఒకనాడు కన్న కలలని. వెతికి చూడు నీలో నువ్వు దొరుకుతావో లేదో, నీ వాళ్ళకైనా బహుశా నువ్వు కాదు ఇప్పుడు.
కారు మబ్బుల్లా కరిగాయి కన్నీరులా నా లోకమంతా ఆగింది ఇంకా ఈ చీకటింట్లో ఎలా ఏ కోరికైనా మిగిలింది అంటే కాలేదా ఇది ఓ కలా వేదనంత మోస్తూ నేనున్న మార్చలేని రాత నాకిదిలే నా గెలుపంత మారిందిగా ఓటమై ఆ పరుగంత ఆగిందిగా ఆటలో వానలోన చడివానలోన తడకుండ ఎన్నాళ్ళురా నువ్వాడుతున్న ఏ ఆట అయినా నీ ఆట కొన్నాళ్ళురా గతములోని కలలే అవి కరిగిపోయి మిగిలే నీ కనులకైనా తెలుసా ఒకనాడు కన్న కలలని వెతికి చూడు నీలో నువ్వు దొరుకుతావు లేదో నీ వాళ్ళకైనా బహుశా నువ్వు కాదు ఇప్పుడు దొరికాడు సార్. ఏంటి విరాట్ ఇది? సార్ నాది వచ్చిన రిక్వెస్ట్, ఈ కేసులో హర్షని ఇన్వాల్వ్ చేయకండి సార్. ప్లీజ్ నా ఒక్కడి మీద కేసు ఫైల్ చేయండి సార్. అలా ఎలా కుదురుతుంది సార్? రంజిత్, సరే అయితే నువ్వెందుకు లొంగిపోతున్నావు? యువర్ ఆనర్, విరాట్ అనే ఈ ముద్దాయి గత 2 నెలలుగా క్యూఎల్ఎక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా 40 లక్షలు స్కామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. ఈ సాక్ష్యాలు పరిశీలించి ఐపీసీ సెక్షన్ 419 అండ్ 420 ప్రకారం కఠిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విరాట్, నీ తరఫున వాదించడానికి అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్, ఆయన చెప్పినవన్నీ నిజాలే. మీరు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నేను 2 నిమిషాలు మాట్లాడాలి సార్. నీ వల్లే కదా నా ఫ్రెండ్ చనిపోయాడు. ఆర్డర్ ఆర్డర్, నువ్వు చెప్పమ్మా విరాట్. మేము చాలా మిడిల్ క్లాస్ సార్. ఏ రోజుకి ఆ రోజు లెక్కలేసుకుంటూ బ్రతికేస్తాం. నాది కూడా సేమ్ కదా సార్. కెమెరా కొందామని క్యూఎల్ఎక్స్లో యాడ్ చూసి అది స్కామ్ అని తెలిసి మరీ మోసపోయాను సార్. పోనీలే, ఇంకెవరు నాలా మోసపోకూడదని క్యూఎల్ఎక్స్ వాళ్ళతో మాట్లాడి కంప్లైంట్ రైజ్ చేశాను సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. వాళ్ళు కేసు పట్టించుకోవడం సంగతి పక్కన పెడితే 2000 కేసు ఏంటి, నీ కేసు పట్టించుకుంటే గవర్నమెంట్కి ఎంత ఖర్చో తెలుసా అని నన్ను తిట్టి పంపించేశారు సార్. నాకు బాగా కోపం వచ్చింది సార్. స్టేషన్ నుండి బయటకు వచ్చేసారు. చాలా బాధపడ్డాను సార్. 2000 అయితే మనీ కదా, 2000 స్కామ్ చేస్తే ఎలా వదిలేస్తారా? బాగా ఆలోచించాను సార్. అప్పుడు వచ్చింది సార్ ఈ ఐడియా. అంతే సార్, నెక్స్ట్ డే స్టార్ట్ చేసా. 1 మంత్లో మా అప్పులని తీర్చేసా. అలా ₹1 కోటి సంపాదించి ఆపేద్దాం అనుకున్నాను సార్. కానీ కరెక్ట్గా అదే టైంలో మా ఇంట్లో తెలిసిపోయింది సార్ నేను స్కామ్ చేస్తున్నానని. నా పేరెంట్స్ కూడా నన్ను ఇంట్లో నుంచి గంటేశారు సార్. నన్ను ప్రేమించిన మేర కూడా నన్ను వదిలేసింది సార్. అప్పుడు కూడా నేను పెద్ద ఫీల్ అవ్వలేదు సార్. డబ్బు వస్తే అన్నీ వస్తాను మూర్ఖత్వంలో ఉన్నాను సార్. అప్పుడే సార్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి లొంగిపోయాను. శర్మ గారు అడిగారు,
ఎందుకు లొంగిపోతున్నావు అని. సార్ ఇప్పుడు చెప్తాను సార్. అమ్మా బయటికి వెళ్ళొస్తానే. ఒరే సంజయ్, నానా నీ అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ చేశాను. స్టోర్కి వెళ్ళి ఏసీ బుక్ చేయి. మిగిలిన అమౌంట్ ఈఎంఐలో పెట్టేసేయి. సరే నాన్న. ఆల్రెడీ ఫ్రిడ్జ్ సోఫా సెట్ ఈఎంఐలో తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్త ఈఎంఐ అవసరమా? నేను ఏదో ఒకటి చేస్తాను లేవే. బయట ఎండలు చూసే ఎలా ఉన్నాయో. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అన్న మనకు ఒక ఏసీ ఒకటి కావాలన్నా. ఈ రోజైనా ఇన్స్టాలింగ్ అయిపోద్దన్నా ఈవినింగ్కి. ఈరోజు అయితే అవ్వదు, మినిమం 3 days. ఈరోజు అవ్వదు స్వామి, సీజన్ కదా స్వామి, మినిమం 2-3 days పడుతుంది. అదే ఏసీ స్టోర్కి వచ్చాను, వాళ్ళు 3 days పడుతుంది అన్నారు నన్ను ఇన్స్టాల్ చేయడానికి. ఈరోజు అవ్వదంట. అరే రాజేష్, చెప్పరా. ఏసీ ఈరోజు తీసుకుంటే ఇవాళ ఇన్స్టాల్ అయిపోలరా మనకి. అలాంటి షాప్ ఏమైనా ఉందా? ఆన్లైన్లోనా? సెకండ్ హ్యాండ్లో ఎందుకు? క్యూఎల్ఎక్సా? సరే సరే నేను ట్రై చేస్తాను పెట్టి. ఏసీ 10,000? మరి 10,000 ఏంటి? ఓలా ట్రై చేద్దాం. ఏసీలో ప్లాన్ చేద్దాం. నాన్న ఇచ్చిన 10,000 మీ క్యూఎల్ఎక్స్లో తప్పిసాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. ఏదైతే అయితే నాన్నకి నిజం చెప్పేద్దాం. ఎరా అన్నీ మానేసేవంట కదా. ఎక్కడికి రా, మాట్లాడితే మొత్తం ఎక్కేదిలే. మాట్లాడు, అన్న మాట్లాడుతున్నాడు కదా. సరే చెప్పండి. ఇది తీసుకో. ఇప్పుడు నేను ఇవన్నీ మానేశాను. నీకు కదలేరా, నీ వీధిలో రమేష్ గడికి. ఇంకే డబ్బులు అంటావా? నీ డెలివరీ ఛార్జ్. ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? లేదు నేను చేయను. ఓకే పదండ్రా. రే రమేష్, కనిపించా. సరుకు ఎక్కర్రా? ఏ సరుకు? నేనేం తీసుకోలేదు వాళ్ళ దగ్గర. బండి కవర్లు ఉండదు చూడు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వచ్చింది. వీడు మారడు ఇంకా. నాన్న ఒకసారి వ్యసనానికి బానిసైన వాడు జీవితంలో మారడు అన్నదాన్ని తప్పని నిరూపించావనుకున్నా. కానీ మళ్ళీ నువ్వు అదే రిజన్ చేసావు. నాన్న అసలు ఏం జరిగిందంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాన్న. అదే మా రమేష్ గడు అన్నాడు కదా, ఆడ ఏం చేశాడంటే ఏసీకి డబ్బులు కట్టావా? అది చెప్తున్నాను ఒకసారి. నా మాట ఏనన్నా క్యూఎల్ఎక్స్ లో తక్కువ రేటుకు ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో. ఆ 10,000 ఏం చేసావురా? నా మాట ఏనన్నా వినకుండా 10,000 అది క్యూఎల్ఎక్స్ లో స్కామ్ అయిపోయినా నాన్న. ఆపరా, ఇప్పుడైనా నిజం చెప్తావు అనుకున్నాను. అది కాదు నా ఒకసారి నువ్వు ఇంకా మారవు. చెప్పేది నిజం నాన్న. నాన్న నా మాటలు ఇవ్వండి నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నాన్న అమ్మా నువ్వని చెప్పామా? అమ్మా నమ్మున్నామా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా సార్ వినమ్మా. నువ్వని వినమ్మా నా మాట. అమ్మా నేను ఎలాంటి వాటికి బాగా అవ్వలేదమ్మా. నేను ఎలాంటి చట్టాలు కూడా వేసుకోలేదమ్మా. 10,000 స్కామ్ అయిపోయినామ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా మాట నమ్మడమ్మా. నేను ఏ తప్పు చేయలేదమ్మా. నాన్న వినాలా మాట వినాలా? ఇది అంత స్కామర్ గడవలే కదా.
చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సారీ అంకుల్, సంజయ్ నేను చంపేశాను. వాడి ఆఖరి మాటల్లో కూడా నీ గురించే మాట్లాడాడమ్మా. నాన్న నేను చెప్పిందంత నిజం నాన్న. ఆ స్కామర్ చేసిన పని వల్ల నేను మీ ముందు మళ్ళీ ఒక మత్తుకు బానిసైన కొడుకులో మిగిలిపోయాను. కానీ నేను నిజంగా మారిపోయాను నాన్న. ఆ ప్యాకెట్కి నాకు ఏ సంబంధం లేదు నాన్న. మీరే నమ్మకపోతే ఇంక నన్ను ఎవరు నమ్ముతారు నాన్న? ఇప్పుడు విరాట్ అన్న పక్కన ఉంటే కనీసం మీకు అర్థమయ్యేలా చెప్పేవాడేమో నాన్న. ప్రతిసారి మీ నమ్మకం కోల్పోతుంటే తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోవాలనిపిస్తుంది నేను. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికైనా ఉందంటే నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి, నన్ను మత్తు నుంచి బయట తీసుకొచ్చిన విరాట్ అన్నకి. నా చావుకి నన్ను స్కామ్ చేసిన స్కామర్కి కానీ, నా మీద నమ్మకం కోల్పోయిన మా అమ్మ నాన్నకి కానీ ఎటువంటి సంబంధం లేదు. సారీ నాన్న, సారీ అమ్మ, సారీ విరాట్ అన్న. సంజయ్ శ్రద్ధాంజలి పోస్టర్ చూసే వరకు అర్థం కాలేదు సార్ నాకు. నేను ఒక ప్రాణం తీసేసా అని. 10,000 కదా కొట్టేస్తే ఏముంది తిరిగి సంపాదించుకుంటారులే అనుకున్నా. దానివల్ల ప్రాణాలే పోతాయని తెలియలేదు సార్. నా 2,000 పోయాయని కేసు పెట్టడానికి వెళ్తే చిన్నదే కదని చేసినాడు వదిలేశారు సార్. ఇప్పుడు వాడి ప్లేస్లో 40 లక్షలు స్కామ్ చేశాను సార్ నేను. నన్ను క్రిమినల్గా మార్చింది మీరే సార్, మీరే. అంటే నువ్వు చేసిన దాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావా? లేదు సార్, ఇలాంటివి ఇంకా జరగకుండా చూడమంటాను. మధ్యతరగతి మనుషులేం కదా సార్. జరిగేది స్కామ్ అని తెలిసినా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. రెండోసారి స్కామ్ రా బాబు దానికి దూరంగా ఉండాలనుకుంటాం. కానీ మూడోసారి మాకేదో అవసరం వస్తుంది, ఆశ పుడుతుంది. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మోసపోతాం సార్, ఖచ్చితంగా మోసపోతాం సార్. మాకు అపరిచితులకు ఓటీపీలు చెప్పొద్దు, పాస్వర్డ్ షేర్ చేయవద్దు, తెలియని లింక్స్ మీద క్లిక్ చేద్దాం చెప్పడం కదా సార్. అలాంటి కాల్స్ మెసేజెస్ మా వరకు రాకుండా చూడండి సార్. ఇట్స్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాంటప్పుడు సామాన్యులు స్టేషన్కి వెళ్ళాలంటే భయం పోయేలా చేయండి సార్. 2,000 కేసు అయినా 2 లక్షల కేసు అయినా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందని నమ్మకం నింపండి సార్. నాలాంటి క్రిమినల్స్ నాతోనే ఆగిపోయేలా చేయండి సార్, నాతో ఆగిపోయేలా చేయండి. ఈ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి విరాట్పై సెక్షన్ 419 అండ్ 420 కింద 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారికి స్కామ్ జరిగిన డబ్బుని రికవర్ చేసి వారి వారి అకౌంట్స్కు పంపించాలని, అలాగే ఇటువంటి కేసుల్లో ఇక మీదట ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా తీవ్రమైన పరిణామాలుంటాయని
పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం. అలాగే మాదక ద్రవ్యాలను మరియు మత్తు పదార్థాలను అరికట్టడానికి పోలీసు వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సారీ నాన్న. మీరా నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. హర్ష, ఆ మనీ అంతా శర్మ గారికి ఇచ్చే, ఎవరి దానికి ఇచ్చేస్తారు. రే ఏదైనా ఇద్దరం కలిసి అన్నావు కదరా.